జైరాబాద్ యువ నాయకుడు బీఆర్ఎస్ లీడర్ షికార్ గోపాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి ఇప్పుడు సిట్టు విచారణ అని చెప్పేసి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన విద్యార్థి నాయకులపైన అనేక కేసులు పెడుతుంది. ఈరోజు సిట్టు విచారణకు మీ మాజీ మంత్రి హరీష్ రావుని కూడా ఈరోజు పిలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. గతంలో ఒక నెల కింద గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపల కర్రు కాసి వాత పెట్టిండ్రు. అదేవిధంగా మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్కు దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారికి ఏదో ఫోన్ ట్యాపింగ్లా మళ్ళీ నిందితుడిగా చేయాలని అనుకుంటున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వము. ఇప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మాజీ మంత్రి హరీష్ అన్న గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు సిట్ అధికారులు రాత్రికి రాత్రే నోటీస్ ఇచ్చి భయభ్రాంతులకు గుర్తు చేస్తే ఆ పులి ఎప్పుడు భయపడదు. మా ప్రజలు చాలా కోపంలో ఉన్నారు. పులే నక్క వాతలు పెట్టుకుంటున్నది, నేను గిట్టంగా పులి కావాలని అనుకుంటున్నది. కానీ హరీష్ రావు నిప్పు లాంటి వ్యక్తి, మా రాష్ట్రానికి కావాల్సినటువంటి డైనమిక్ లీడరు హరీష్ అన్న. ఎప్పుడైనా కానీ క్లీన్ చిట్గా వస్తాడనేది మాకు నమ్మకం. రైట్. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఉన్నాయి. గ్రామాలల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఉంటాయి, ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి, హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. మరి ఎట్లుండబోతుంది పాత్ర, బీఆర్ఎస్ పాత్ర ఎట్లుండబోతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని అక్కడక్కడ వదిలేసినాం, కానీ ఇక్కడ మాత్రం ఈ పార్టీ సింబల్ మీద వచ్చే గుర్తుతో మాత్రం ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతాళంగా దొక్కేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొన్న చూసినారు సార్, మన గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల గ్రామాల లోపల ప్రజలు ఎంత కోపం ఉన్నారో కాంగ్రెస్ పైన వాళ్ళకు వాళ్ళ ఆత్మసాక్షి కాదు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు నగరాల లోపల మాకు మంచిగా ఉంటుందని వాళ్ళు నగరాల లోపల మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెట్టినరు. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టింటే మళ్ళా వాళ్ళకి దిమ్మ తిరిగే షాకు ప్రజలు ఇస్తుండ్రి. ప్రజలు కానీ రైతులు కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి అమలు కాకనే గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు పోవాలంటే తడుచుకుంటున్నారు సార్. రైట్. ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర సర్కార్కి? కాంగ్రెస్ నాయకులు మా టీఆర్ఎస్ నాయకులకు ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తారో అనేది వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు చాలా భయం ఉన్నది. ఎప్పుడైనా కానీ ఒక్కసారి మోసపోయిన ప్రజలు మళ్ళీ మోసపోరు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోయే రోజుల లోపల అధికారంలోకి వస్తుంది. రైట్. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల పైనకు వస్తే వాళ్ళను చెట్టు కేలాడేసి తొండలు ఇడిచి కొట్టాలి వాళ్ళను అని చెప్పేసి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు ఈ గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశాలపైన? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉంది? మరి కాంగ్రెస్ నాయకులది గ్రామాలలో వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ తీరేంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు ఆడకూడదు. అది రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ పదవికే కళంకం తెచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఏదో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాటలు ఆడడము ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయినే ఉండాలి, కానీ ప్రజలకు మంచి చేసే నాయకుడు ఉండాలి. కానీ అటువంటి నాయకుడు కాడనిపిస్తున్నది ప్రజలకు. మేము ఎందుకు తెచ్చుకున్నాం రా నాయనాన్ని మొర పెట్టుకుంటా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అనరాని మాటలు అంటుంటాడు. ప్రతిపక్ష నాయకులను కావచ్చు, కొంతమంది ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని అనుకున్న ప్రజా సంఘాల నాయకులనే కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను కావచ్చు అంటాడు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన మామూలు కార్యకర్తలాగా మాట్లాడుతుంటాడు, ఒక ముఖ్యమంత్రిలాగా మాట్లాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక నుంచి ఊరుకునేది లేదు. ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి హైదరాబాద్ నగరంలో. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు అయితే నోటిఫికేషన్గా రావడం జరిగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మా గ్రామాలలో మా సత్యేంటో చూపెడతాము అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారు ప్రజలు, కానీ ఇప్పుడు సింబల్తో వచ్చే ఓట్లు కాబట్టి దీన్ని ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేస్తాం అంటున్నారు షికార్ గోపాల్ గారు. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.